అంటే మనకున్న ఆజ్ఞాపించే శక్తి, అధికారం ఏంటంటే కొందరే పొందుకోగలరు. అదేంటంటే ప్రార్థనా పూర్వకంగా మనం ఉన్నప్పుడు ప్రభు అర్హతని మనకు ఇస్తారు. మనం ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా మారుతామో ఆ అర్హతని, ఆ అధికారాన్ని మనకు దేవుడు ఇస్తారు. ఇప్పుడు అర్హత అనేది ఏంటంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఉన్నారు. మన ఇండియాలో చూద్దాం, మన ఇండియాలో అందరూ ఉన్నాం. అయితే అందరికీ మాట్లాడే అర్హత ఉంది. ఆ సామాన్యులు పేదోళ్ళవని, గొప్పలవని, చిన్నోళ్ళవని, పెద్దోళ్ళవని ఎవరికైనా మాట్లాడే అర్హత ఉంది. కానీ పార్లమెంట్ లో మాట్లాడే అర్హత ఎవరికి ఉంది? మినిస్టర్లకే ఉంటది. వాళ్ళెవరు? అధికారం. అది అర్హత కాదు, అది అధికారం. మనకి పార్లమెంట్ లో మనం వెళ్ళగలమా? అడుగు కూడా పెట్టలేం, తగిలేస్తారు బయటకి, ఎందుకు ఇక్కడికి వస్తున్నామని. అది అధికారాన్ని సూచిస్తుంది. అర్హత ఏంటంటే మనలో మనం ఎంత మాట్లాడుకున్నా ఎవరు మనల్ని కాదనరు. ఆ అధికారాన్ని మనం పొందుకోవాలి. అర్హత అనేది ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తారు. అధికారం అన్నది మనం పొందుకున్నట్టయితే ఎన్నో ఘనమైన కార్యాలు మనం చూడగలం. బైబిల్లో కూడా మనం చూసినట్టయితే ఎన్నో మంది గొప్ప దైవజనులకి వారు ప్రార్థనా పూర్వకం పొందుకున్న అధికారం ఏంటంటే సృష్టినే తలక్రిందులుగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టినే తలక్రిందులుగా చేసిన అర్హత ఎవరికి లేని అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చారు. మనం చూసినట్టయితే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 7 నుంచి చదువుదాం. 7వ వచనం నుంచి చదువుదాం. యెహోవా ఇశ్రాయేలు అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేస్తును. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము. ఎక్కడ? సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము. చంద్రుడు ఏమని చెప్పారు? చంద్రుడా నువ్వు అయ్యేల్ లోయలో నిలువుము. ఇక్కడ యెహోషువ ఏం చెప్తున్నాడంటే, సూర్యుడా దయచేసి నువ్వు గిబియోనులో ఉండిపో, సూర్యుడా నువ్వు ఎక్కడికి కదులుకో, అక్కడే ఉండిపో దయచేసి అని యెహోషువ అనలేదు. సూర్యుడా నువ్వు గిబియోనులోని నిలిచిపో, కదలొద్దు అని ఆజ్ఞాపించాడు. అది ఆయన అర్హతతో చేయలేదని అధికారంతో చేశారు. ఆ అధికారం ఏంటంటే ఎవరిని మనం రిక్వెస్ట్ చేయాల్సింది, దయచేసి 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 అని చెయ్యి చేసి మనం రిక్వెస్ట్ చేయాల్సిన, చెయ్యెత్తి ఆజ్ఞాపిస్తే చాలు, దాన్ని అధికారం అంటారు. అయితే యెహోషువ ఇక్కడ చెప్పింది ఏంటంటే, సూర్యుడా నువ్వు గిబియోనులోని నిలిచి ఉండు. చంద్రుడిని ఎక్కడ నిలిచామని చెప్పారు? అయ్యోలో నిలిచామని చెప్పారు. అయితే సైంటిఫిక్ గా చూసినట్టయితే ఇక్కడ సూర్యుడు కదలడు. ఏం కదులుతుంది? భూమి కదులుతుంది. సూర్యుడు కదలడు, భూమి కదులుతుంది, చంద్రుడు కదులుతాడు, కానీ సూర్యుడు మాత్రం ఎప్పుడు కదలడు. అయితే ఆ కాలంలోని ఈ ప్రత్యక్షత అనేది ప్రజలకు తెలియకపోవడంతో యెహోషువ మాట అన్నాడు. కానీ ఆ సృష్టిని తయారు చేసిన మన దేవునికి ఏది కదులుతుందో బాగా తెలుసు. ఏది కదిలించాలో ఏది ఆపాలో ప్రభువుకి తెలుసు. అయితే యెహోషువ ఏమంటాడు? సూర్యుడా నువ్వు గిబియోనులో ఉండిపో. ఎందుకు ఉండమన్నాడంటే అమ్మోరీయులతోని యెహోషువ ఇశ్రాయేలు సైన్యానికి ఒక యుద్ధం జరుగుతుంది. అయితే ఆ యుద్ధం చేస్తుంటే సాయంత్రం అయిపోవడంతో రాత్రి అయితే యుద్ధం జరగదు. కాబట్టి రాత్రి అవ్వకుండా యెహోషువ ఏం చెప్పాడు? గిబియోనులో జరుగుతుంది యుద్ధం. అయితే యెహోషువ ఏం చెప్పాడంటే, సూర్యుడా నువ్వు గిబియోనులోనే ఉండాలి, ఇంకెక్కడికి కదలకూడదు. భూమి తిరిగిందంటే ఏమవుతుంది? సూర్యుడు ఒక దగ్గరే ఉంటాడు, భూమి తిరుగుతూ ఉంటది. ఇక ఈ స్థలంలో సూర్యుడు ఉన్నది సాయంత్రం ఇంకెక్కడో ఉంటాడు, తూర్పున పొద్దున్న సాయంత్రం పడమట్లో ఉంటాడు. అయితే ఈ భూమిని దేవుడు ఆపేసేస్తారంటాను. భూమి ఎన్నో కిలోమీటర్లు వేగంతో తిరుగుతూ సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ కొట్టినప్పటికీ ఒక సంవత్సరం పడుతుంది. అయితే యెహోషువ ఏం చెప్పాడంటే, సూర్యుడా ఆగిపో అంటే దేవుడికి యెహోషువ ఉద్దేశం ఏంటో బాగా తెలుసు. నా కుమారుడు ఏం కోరుకుంటున్నాడు? ఆ స్థలంలో వెలుగు ఉండాలి, ఆ స్థలం రాత్రిని చూడకూడదు, వెలుగు ఉండాలి అని దేవుడికి తెలుసు. కాబట్టి ఎక్కడున్న భూమిని దేవుడు అక్కడే ఆపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి ఆపడం అంటే సాధారణమా చెప్పండి? భూమిని ఆపడం అంటే సాధారణమా? పుట్టినప్పటి నుండి భూమిని సృష్టించినప్పటి నుండి తిరుగుతానే ఉంది, ఎక్కడ ఆకంటనా. సూర్యుడి చుట్టూ పదే పదే తిరుగుతానే ఉంది, ఎక్కడ ఆగలే. అయితే ఆ భూమిని యెహోషువ అధికారంతో ఆపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ అధికారంతో తిరుగుతున్న భూమినే
దేవుడు ఇచ్చాడు యెహోషువకి. అది ఏంటంటే అధికారాన్ని సూచిస్తుంది. అది అర్హత కాదు కానీ అధికారం. నువ్వు ఆజ్ఞాపించు జరుగుతాయని దేవుడు చెప్పారు. యెహోషువ, సూర్యుడా ఏమనుకోకుండా ఈ ఒక్క రోజుకి నువ్వు ఎక్కడ ఉండిపో, ఎక్కడ కమ్మొద్దు. చంద్రుడా ఏమనుకోకుండా నువ్వు అయ్యంలోనే ఉండిపో, ఏమనుకోకుండా దయచేసి మాత్రం అడగలేదు యెహోషువ. ఏమన్నాడు? సూర్యుడా ఆగిపో, చంద్రుడా కదలకు, అక్కడ ఉండు అని యెహోషువ ఆజ్ఞాపించడంతో తిరుగుతున్న గిరగిరా తిరుగుతున్న భూమిని దేవుడు ఆపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రార్థన శక్తి అండి యెహోషువది. మనం చిన్న జ్వరాన్ని ప్రార్థిస్తే ప్రభువా ఎన్ని రోజులు తగ్గట్లేదు, ఎన్ని రోజులు తగ్గట్లేదు, ఎన్ని రోజులైనా తగ్గట్లేదు. యెహోషువ ఒక్క మాట పలికాడు. గంటల తరబడి యెహోషువ దీని గురించి మోకరించి ప్రార్థన చేయలేదు. ఒక్క మాట ఆగిపో అంతే. కాదు చెరిగిపోయింది. అది దేవుడిచ్చు అధికారం. అది యెహోషువ ఎలా పొందుకున్నాడంటే వినయం, విధేయత, తన సేవకుడికి, తన దైవజనుడికి విధేయత చూపిస్తూ ఆయన చెప్పిన ప్రతి మాటను జవదాటగా నడిచడం బట్టి యెహోషువకి ఇది అధికారం కలిగింది. కొంతమంది ఏంటంటే ఎవరైనా దైవజనుడు ఏమైనా మాట్లాడినారంటే ఇదెలా జరుగుతుంది, ఇది కాదు, దైవజనుడు ఏదో రివర్స్ చెప్తున్నారు సార్, ఇది కాదు సార్ అని చెప్తారు. కానీ మోషే చెప్పిన ప్రతి మాటని యెహోషువ అది తప్ప రైట్ అని ఆలోచించుకుంటా దాన్ని చేయడం బట్టి దేవుడి అధికారాన్ని యెహోషువకి ఇచ్చారు. దేవుడు మనం విధేయతతో మన దేవుడి పట్ల దైవజనుల పట్ల విధేయతతో ఉంటే దేవుడు కన్ను మూసుకొని నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కార్యాలకు ఎదురు చూస్తుంటే ఒకే విషయం చేయాలి, ఏంటది? వినయం, విధేయత. అది ఉంటే చాలు, దేవుడు ప్రతి కార్యాన్ని జరిగించేస్తాడు. మనం దేని గురించి ఆలోచించాల్సిన లేదు. దేవుడు దాన్ని వెంటనే అడిగిన వెంటనే చేస్తాడు మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు చెవులుండి వినే దేవుడు, కళ్ళుండి చూసే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు. మన దేవుడే మూగబొమ్మ కాదు. మన దేవుడు రాయి, రప్ప, చెట్టు, మొక్క కాదు. మన దేవుడు జీవము గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఏం దేవుడు? జీవము గల దేవుడు. మనం మన దేవుణ్ణి తయారు చేసుకోలే, దేవుడే మనల్ని తయారు చేశాడు. మనం తయారు చేసిన వస్తువులు మనం పూజించడం ఏంటి? దేవుడు తయారు చేశారు కాబట్టి దేవుణ్ణి పూజించాలి. ఈ కాలంలో ప్రజలు ఏం చేస్తున్నారంటే సృష్టిని పూజింపకుండా సృష్టికర్తను పూజింపకుండా సృష్టిని పూజిస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, ఎంతకాలం అని మీరు సృష్టిని పూజిస్తారు, సృష్టికర్తను పూజించండి అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరిని ఇంటికి వెళ్ళాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాం, ఆహ్వానించారు, కూర్చున్నాం, నీళ్ళు ఇచ్చారు, ఏదో తినడానికి పెట్టారు, మధ్యాహ్నం భోజనం పెట్టారు, అంతా అయిపోయింది. వెళ్ళిపోతున్నప్పుడు ఇంట్లో నుండి నిలబడి భోజనమా నీకు వందనాలు, నీళ్ళు నీకు వందనాలు, గ్యాసు నీకు వందనాలు, నాకు గాలి ఇచ్చిన ఫ్యాను నీకు వందనాలు అంటే అది ఏమనుకుంటారు? ఏమైనా పిచ్చోడు ఏంటి? అన్ని పెట్టింది మేము, ఫ్యాన్ స్విచ్ చేయకపోతే తిరగదు, దానికి వందనాలు చెప్తాడు. స్విచ్ చేసి నాకు చెప్పకుండా, చేత్తో గ్లాసు నీళ్ళు మంచినీళ్ళు ఇచ్చి నాకు చెప్పకుండా గ్లాస్కి మంచినీళ్ళు చెప్తాడేంటి? తిండి పెట్టి నాకు వందనాలు చెప్పకుండా ఆ తిండికి ప్లేట్కి పూజిస్తాడేంటి అని పిచ్చి అనుకుంటారు. అలాగే ఈ కాలం ప్రజలు చేస్తున్నారు. దేవుణ్ణి ప్రతి ఒక్కటి అర్పించిన దేవుడే ఆరాధించట్లేదు కానీ దేవుడు అర్పించిన వస్తువుల్ని పూజిస్తున్నారు. చెట్టు నీకు వందనాలు, కాయ నీకు వందనాలు, దాంట్లో ఉన్న పెక్క నీకు వందనాలు. ఇవన్నీ ఎందుకు మనకి? అన్ని ఇచ్చిన యేసయ్యా నీకు వందనాలు ఒక్కసారి చెప్తే దేవుడు ఎన్నో ఘనమైన కార్యాలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం దేన్ని పూజించాలి? సృష్టికర్తను పూజించాలి, సృష్టిని పూజిస్తూ కాదు. మనం ఎప్పుడైనా సృష్టికర్తను పూజిస్తేనే కార్యాలు జరుగుతాయి కానీ సృష్టిని పూజిస్తే కార్యాలు ఏం జరుగుతాయి? ఆ సృష్టికి కూడా మనం ఏమైనా పోషణ ఇస్తే గానీ అది పనిచేయదు. మన సృష్టికర్త అలా కదా, ఆయన ఇస్తే మనం పనిచేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక చెట్టు వేసాం, మొక్క పాతాం మట్టిలో, దానికి నీళ్ళు వేయాలి, రోజుకి దానికి ఎరువు వేయాలి, అన్ని చేయాలి, అయితే కానీ అది పెద్దదవుతుంది. అయితే ప్రజలు ఏం చేస్తున్నారు? దాన్ని చక్క నీరేసి ఎరువేసి పెద్దలు పెంచి దానికే మొక్కలు వేస్తున్నారు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు? మనల్ని ఆయన రిమోట్ కంట్రోల్ తిప్పుతున్నారు కాబట్టి మనం పని చేస్తున్నాం. లేకపోతే మనం పని చేయగలమా? మనం తయారు చేసుకున్నాం, మనం స్తుతించడం ఏంటి? మనల్ని అవి స్తుతించాలి. ఇంకా
కాబట్టి మనం మన దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి. హల్లెలూయా. అయితే దేవునికి దైవజనుడికి ప్రతి విషయంలో విధేయత కలిగి దైవజనుడు చెప్పిన ప్రతి మాటని చవ్వదాటకుండా దాన్ని నడుచుకుంటే ఎన్నో ఘనమైన కార్యాలు మన జీవితంలో అనుభవిస్తాం. యెహోషువ మోషేకి ఒక మంచి సేవకుడుగా ఉన్నాడు. మోషే ఎక్కడికి వెళ్తే అక్కడ యెహోషువ కనిపించేవాడు. మోషే ఒక మనిషి అయితే యెహోషువ ఆయనకి నీడగా ఉండేవాడు. మోషే ఎక్కడికి వెళ్ళినా యెహోషువ అక్కడ తప్పకుండా కనిపించేవాడు. మోషే ఏం చెప్పినా యెహోషువ తప్పకుండా పాటించేవాడు. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా యెహోషువ వెనక్కి వెళ్తాడు. యెహోషువ నువ్వు రాకు, దేవుడు నన్ను ఒంటరిగా నమ్మన్నాడు. మోషే ఆపితే కానీ యెహోషువ ఆగలేదు. మనం ఏలియా ఎలీషా విషయాల్లో కూడా చూసినట్టయితే ఏలియా ఎక్కడికి వెళ్ళినా ఎలీషా అతనికి నీడగా ఉండేవాడు. తన దైవజనుడు మాట ప్రతి ఒక్క దాన్ని జవ్వదాటకుండా చేశాడు. ఇంత చెత్త పని, ఇంత నీచమైన పని నాకు అభ్యర్థం ఏంటి అని దైవజనుడు ఎప్పుడు ప్రశ్నించలేదు. ఎలీషా ఏలియా చెప్పిన ప్రతి మాటని పాటిస్తూనే వెళ్ళాడు. ఆయనకు నీడగా ప్రతి స్థలంలోకి వెళ్ళడం బట్టి యెహోషువ ఒకంత కార్యాలు చేశాడంటే ఎలీషా ఎన్ని కార్యాలు చేశాడు? 2 కార్యాలు చేశాడు. మనం బైబిల్లో చూసినట్టయితే ఏలియా 16 చేశాడు, ఎలీషా ఏం చేశాడు? 32 కార్యాలు ఎలీషా చేశాడు. ఇదంతా ఎలా జరుగుతుందంటే తన దైవజనుడికి తన దేవుడికి నమ్మకంగా ఉన్నాడు ఎలీషా. యెహోషువ ఇద్దరు దేవునికి దైవజనుడికి నమ్మకంగా ఉండి వారిని వెంబడిస్తూ ప్రతి పనిలో వారి మాటను జవదాటకుండా నడుస్తుందని బట్టి వారికి ఎన్నో జీవితాల్లో ఘనమైన కార్యాలు చూశారు. యెహోషువ ఎలాగండి ఆ తిరుగుతున్న భూమినే ఆపేశారు. మనం చిన్న జ్వరాన్ని ఆపలేకపోతున్నాం, చిన్న జలుబుని ఆపలేకపోతున్నాం, చిన్న దగ్గుని ఆపలేకపోతున్నాం. ఇంకా ఆ తిరుగుతున్న భూమినే యెహోషువ ఎలా ఆపాడంటే దానికి ఏంటి జవాబు? విధేయత, వినయం. ఇది యెహోషువ చూపించడంతో ఇట్టి ఘనమైన కార్యాన్ని చేశాడు. అంతేకాదు కానీ యెహోషువ తను ఎప్పుడు తక్కువ స్థితిలో చూసుకోలేదు. అమ్మ బాబాయ్, ఆ భూమి ఆపడం నా తరమా, సూర్యుని ఆపడం నా తరమా. సూర్యుడు ఎంత ఉంటాడు? భూమి 1000 సార్లు ఎంత ఉంటారో అంత పెద్దోడు సూర్యుడు. సూర్యుడి నుండి ఆ వెలుగుని చంద్రుడు తీసుకొని మనకు అందిస్తున్నాడు. అయితే అంత పెద్ద సూర్యుడు నేను ఆపగలనా అని యెహోషువ ఎప్పుడు తలంచుకోలే, మనసులో కూడా అనుకోలే. ఒక్క మాటే, ఆగిపో, వేరే మాట లేదు. ఇది అధికారంతో కూడిన శక్తి. మనం అధికారాన్ని మనకి దేవుడు ఇచ్చారు ఈ రోజు, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినదే, సమస్య ఏం అనుకోకండి, వెళ్ళిపోమ్మా, దయచేసి బయటికి వెళ్ళిపోమ్మా, నా దగ్గర ఉండకమ్మా అని దాన్ని ఎంత బతిమాలితే నువ్వు బతిమాల్సినా నేను నీ దగ్గర ఉంటానంటది. అది మనం ఏం చెప్పాలి సమస్యకి? యేసు నామములో బయటికి పో. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మనం వేడుకోకూడదండి, వేడుకోకూడదు. సమస్య దయచేసి వెళ్ళిపో అంటే నేను నీ దగ్గర ఉంటానంటది. అది మనం ఏం చెప్పాలి? యేసు నామములో నీకు ఇక్కడ అధికారం లేదు, అధికారం ఉన్నది నాకు, దేవుని కుమార్తెని నేను, కుమారుని, నాకు అధికారం ఉంది. నువ్వు నా దగ్గర ఉన్నది, నీకెవరు అధికారం ఇచ్చారు? పో అని సమస్యకు మనం చెప్పాలి. ఆ అధికారాన్ని మనం వాడినట్టయితే దేవుని కార్యాలు మనం చూస్తాం. ఈ అధికారాన్ని వాడుకోకుండా దాన్ని దాచుకొని 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 దాన్ని ఎప్పుడు వేడుకొని ఉంటారు, ఎప్పటికీ పోదు. ఈ దైవజనులు ఇటు కార్యాలు ఎలా చేశారంటే వారిలో ఉన్న వినయం, విధేయత, అర్హత, అధికారాన్ని సూచిస్తుంది. అలాగే మనం చూసినట్టయితే నిర్గమకాండం 14వ అధ్యాయం నిర్గమకాండం 14వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. వారి నక్షత్రములు ఊడిపోయినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండేది. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోనివ్వండి, యెహోవా వారి పక్షం మనతో యుద్ధము చేస్తున్నామని చెప్పుకునేది. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకును వారి రథముల మీదకును వారి రౌతుల మీదకును నీరు తిరిగి వచ్చినట్లు సముద్రమే నీ చేయి చాపమను. మోసే సముద్రమే తన చేయి చాపగా పొద్దుపడిచినప్పుడు సముద్రం అధిక బలంతో తిరిగి పొడలను. కనుక ఐగుప్తీయులు అది చూసి వెనకకు పారిపోయారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఏం జరుగుతుందంటే